రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నా నమస్కారం. ఇక్కడికి వచ్చిన నా తోటి మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ నా వందనాలు. విధాత సినిమా గురించి చెప్పాలంటే దాంట్లోనే ఉంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన. కర్మ చేసేంతవరకే మన డ్యూటీ, ఆ తర్వాత భగవంతుడు ఏం చేయాలో చేస్తాడు. ఇదే అది. ఎక్కువ మాట్లాడలేను, పెద్దలు దీని గురించి చెప్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో తప్పకుండా ఈ సినిమాతో మరిన్ని హిట్లు కొడతారని ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ కూడా చెప్పేస్తున్నాం. ఇప్పుడు డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ ఫంక్షన్ క్షమించండి, తప్పలేదు. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వచ్చిన అందరి వారికి నా ఫస్ట్ మూవీ. ప్రొడ్యూసర్ గారు బాగా నిజం చెప్పకుండా ఓకే సార్. అవును సార్, అవును. అంటే ఖర్చు విషయంలో బాగా చూసుకొని జాగ్రత్తగా చేయమన్నారు. అవకాశం ఇచ్చారు, ఫస్ట్ అవకాశం. నేను ఏదో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటే మధ్యలో దూరి ఏమండి అన్నారు. అనగానే పక్కకు అన్నా. నేను కట్ చేస్తే నెక్స్ట్ డే ఇంట్లోకి వచ్చారు. ఇంటికి వచ్చి సార్ మీతో సినిమా చేయాలన్నాడు. అది షాక్ అయ్యాను. మా ఊర్లో అది కూడా, ఇక్కడ ఎంతో ప్రయత్నాలు చేశాను కానీ దేవుడు కనిపించలేదు. బట్ మా ఊర్లో నాకు దొరకడం చాలా హ్యాపీ అనిపించింది. సో మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటిదాకా ప్రతిదీ హెల్ప్ చేశారు. ఏ రోజు ఏ లోటు లేకుండా చూస్తున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తనే సాల్వ్ చేశాడు. ఇంకో ఇన్ఫాక్ట్ ఏంటంటే యాక్టర్ తనే కాబట్టి తను ఆఖరికి మీరు చూసారు ట్రైలర్లో, అంటే లోయెస్ట్ స్టేజ్ నుంచి హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళాలని తను ఇచ్చిన కాన్సెప్ట్. సో ఆ లోయెస్ట్ స్టేజ్ అప్పుడు పాపం ఒక రోజంతా అన్నం తినకుండా ఏదో అది యాదృచ్ఛికంగా జరిగింది. సో ఎండలో నిలిచి ఆ ట్యాన్ ఇంకా బాగా సో అంతా చేశారు. సో రియలీ అప్రిషియేట్ టు మై ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ ఆల్సో. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను, దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ. తప్పకుండా ఇప్పుడు దైవజ్ఞ శర్మ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్లతో శర్మ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దాం. అలాగే ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని, దైవజ్ఞ శర్మ గారికి బొకే ఇచ్చి సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ శర్మ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ సాయి వెంకట గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సాయి వెంకట గారు. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఆల్ టైమ్ లయన్, రియల్ లైఫ్ ఆల్సో లయన్. ఇప్పుడు కూడా ఇంకో లయన్ వస్తుంది, ఎంటర్ అవుతుంది. సో థ్యాంక్ యూ. సభకు నమస్కారం మీడియా వారందరికీ. మరి ఈనాడు విధాత సిడి రిలీజ్, ఆడియో అండ్ సాంగ్స్ రిలీజ్. విధాత మా ముఖ్య అతిథిగా నేను సైతం అని వందలాది మంది కళాకారులకి నిత్యం సర్వీస్లో ఉన్న మా బ్రదర్ కాదంబరి కిరణ్ కుమార్ గారు. ఆయన ఎప్పుడు చూసినా నేనున్నాను అని ఇండస్ట్రీలో కంకణం కట్టుకున్నాడు. అలాగే సహాయం చేస్తున్నాడు అందరికీ. అలాగే ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా రావడం చాలా హ్యాపీగా. రాడు కిరణ్ చాలా వరకు, ఎప్పుడు పిలిచినా ఏదో బిజీ ఎక్కడో వెళ్ళాలి, సేవ చేయాలని ఉంటాడు. బట్ ఇలా విధాత కోసం వచ్చేసాడు. నైస్. మరి నిర్మాత భాస్కరాచార్య గారు, డైరెక్టర్ మణికంఠ
రాజేంద్ర, అదేవిధంగా గెస్ట్లు అందరికీ. ముఖ్యంగా నేను ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగా చేశారు. కారణం ఏంటి అంటే, ఎప్పుడు కూడా దర్శకుడు, స్క్రీన్ ప్లే, ఇలా ఇలా నిర్మాత ఇవి ఉంటాయి. కానీ ఈరోజు వెరైటీ ఏంటంటే మా రాజేంద్రలో స్పెషల్ కెమెరా, ఎడిటింగ్, డైరెక్షన్. ఎక్స్ట్రాడినరీ. సినిమా ఇండస్ట్రీకి ప్రాణం ఈ మూడు ఇంపార్టెంట్. ఎడిటింగ్ నాలెడ్జ్ ఉన్నవాడు డైరెక్షన్ చేస్తే అద్భుతం చేస్తాడు, ఎందుకంటే ఎడిటింగ్లో ఏమయ్యాలో కాదు. బట్ ఇంకా కెమెరామెన్ అయితే అద్భుతంగా ఫ్రేమ్ కూడా పెట్టుకోగలడు. అంటే టెక్నికల్గా సినిమాని చేయడానికి ఈజీ అయింది. ఒక కెమెరామెన్ డైరెక్షన్ చేయడం, ఎడిటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎడిటింగ్ షూట్లో కూర్చున్నప్పుడు వేస్టేజ్ తగ్గుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంటారు. కూర్చున్నప్పుడు డిఓపి అడుగుతాడు, ఏంటి ఇక్కడ, ఏంటి ఏం రావాలి, ఏంటి అది అంటే, నాకు ఇలా కావాలని ఈయన చెప్తాడు. డైరెక్టర్ వచ్చి చెప్తాడు. ఈ ముగ్గురు చేస్తానికి మళ్ళీ ముగ్గురు అసిస్టెంట్లు ఉంటారు. అంటే 6-8 మంది చేసే పని ఒక్కడే ఒక టెక్నికల్ మైండ్తో చేయడం అనేది ఇక్కడ స్పెషల్ నాకు అనిపించింది. ఎక్స్ట్రాడనరీ. ఎందుకంటే నేను అంటే ఎక్కువ ఎడిటింగ్, డైరెక్షన్ చూశాను, కెమెరా, డైరెక్టర్ చూశాను. బట్ ఎడిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్ కూడా చేసాం. సో టెక్నికల్గా చాలా బాగుంది మూవీ. భాస్కరాచార్య గారు మరి ఫస్ట్ సినిమాకే మంచి టెక్నీషియన్ తోటి వస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్, వెల్కమ్. తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడు కొత్త నిర్మాతలను ఆహ్వానిస్తూనే ఉంటుంది. కొత్త అభిరుచులతో సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కలకల్లాడుతుంటుంది. ఎందుకంటే ఒక చిన్న సినిమాకి 100 మందికి ఆపర్చునిటీ దొరుకుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇయర్లీ సెన్సార్ బోర్డు మెంబర్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తాను నేను, ఎందుకంటే లాస్ట్ 4 ఇయర్స్ నేను చేశాను మెంబర్, సెన్సార్ బోర్డు మెంబర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇయర్ 750 సినిమాలు సెన్సార్ అవుతాయి. అంటే స్టార్ట్ అయిన సినిమాలు 2000 అనుకోండి, అందులో ఆగిపోయిన సినిమాలు అవన్నీ వదిలేస్తే సెన్సార్ అయిన సినిమాలే 750 పర్ ఇయర్. లాస్ట్ ఇయర్ 23-24 కూడా 700 to 800 తెలుగు. హిందీ లెవెల్, హిందీకి మనకు 100 సినిమాలే తేడా. ఆ క్యాల్కులేషన్లో 700-800 సినిమాలు పర్ ఇయర్ ఉంటే, అందులో చిన్న సినిమాలు 750 సినిమాలు చిన్న సినిమాలు. ఒక ఎవరేజ్ పెద్ద సినిమాలు అనుకున్నది ఒకటి, పెద్ద టాప్ అంటే అవి ఒక 12 సినిమాలు, నెలకు 1-2 వస్తాయి కదా, 25. అంటే 75 సినిమాలు పెద్ద సినిమాలు అయితే 700 సినిమాలు చిన్న సినిమాలు. ఈ 700 సినిమాలు చిన్న సినిమాలు అనేది రాకపోతే సినిమా పరిశ్రమే లేదు. సో అలాగా ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఎలా వస్తారు? చాలా కష్టం. సో అలాగే ఇలాంటి ఒక సినిమా అభిరుచితో వచ్చే నిర్మాతకి మనం సపోర్ట్ చేస్తే డెఫినెట్గా, అంటే ఇంతకు ముందు వేరండి, ఇప్పుడు వేరండి. సినిమా కంటెంట్ బాగుంటే సూపర్ హిట్ అవుతుంది. 500 కోట్ల సినిమా కూడా సినిమాకి జనం రావడం లేదు. కారణం ఏంటంటే కంటెంట్ లేకుండా సినిమాలు తీయడం. అదే కంటెంట్ ఉందనుకోండి, సినిమాకి ఎన్ని కోట్లు పెట్టిరనే అనవసరం, సినిమాకి జనం వస్తుంది. అలాగే అలాంటి కోవలో ఈ విధాత అనే సినిమా అనే కాన్సెప్ట్ చూశాను. ఒక పల్లెటూరు నుంచి ఒక పర్సన్ ఒక స్థాయికి వచ్చేది ఎలాగా అనేది ఈ కాన్సెప్ట్ చూపిస్తుంది భాస్కరాచార్య గారు. ఒక అభిరుచితో ఆయనకు ఆ విలేజ్లోనే అవకాశం దొరికి, మరి దీంట్లో మ్యూజిక్ కూడా చాలా, డ్రమ్స్ రాము చాలా బాగా చేసింది. నేను ఫస్ట్ ట్రయల్ చూడడానికి అనుకుంటే చూసాక టైటిల్ చూసినాక రాము చాలా బాగా చేసినాం. ఆకెళ్ళ మీరు నటించరా, మీరు గెస్ట్గా వచ్చారు. సో మా కాదంబరి గారు ఏమైనా చేశారా? మరి ఈయనతోటి సెకండ్ సినిమా చేయాలి అదేనా? అంటే సినిమా ప్రమోషన్ చేస్తుండ అన్న ప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా మరి ఇచ్చేసిన అందరూ మరి ఇప్పుడే వచ్చేసారు. దైవజ్ఞ శర్మ గారు, ఆయనతో నాకు దాదాపు 30 సంవత్సరాల అనుబంధం. వేణుమాధవ్ గారు, కరి వేణుమాధవ్ గారు, మా కస్తూరి ఎటువైనా లేడు, కనిపిస్తలేదు, వెళ్ళిపోయాడు. అలా ప్రొడ్యూసర్, హిందీ ప్రొడ్యూసర్తో వెళ్ళిపోయాడు. సో చాలా బాగుందండి కాన్సెప్ట్, కానీ ఇది కూడా బాగుంది. సినిమా మంచి పేరు వస్తుంది, డైరెక్టర్కి మంచి పేరు వచ్చి ఈ సినిమాకి అందరికీ అవకాశాలు వస్తాయి. ఈ సినిమాలు చేసిన విలన్స్ కనిపిస్తున్నారు,
ఆయన బాగా చేశారు. వీళ్ళని కొత్త కొత్త పర్సన్ ఇంతకుముందు ఏమైనా చేశారా? స్టేజ్ ఆర్టిస్ట్ అందుకోసం అంత బాగా చాలా బాగుంది. గుడ్. మీ ఇన్స్పెక్టర్ ఉన్నట్టుంది. దినకర ఏదో ఉంది అందులో పేరు. సేమ్ మీ పేరు వేసుకున్నారా? గుడ్. ఆల్ ది బెస్ట్ అండి. సినిమా యూనిట్ అందరికి మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ సూపర్. ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చి టెక్నీషియన్ అందరికి మంచి పేరు రావాలి. మేము కూడా మీకు తోడుగా నీడగా ఏ అవసరం ఉన్నా మేము ఉంటామని మరొకసారి తెలియజేస్తూ నిర్మాత గారికి, ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఒక 600 సినిమాల్ని బ్యాక్ బోన్గా 10 సంవత్సరాల నుంచి ఉండొచ్చు. నేను ఆడియో ఫంక్షన్ కానీ స్పాన్సర్ చేయడం కానీ రిలీజింగ్లో కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు నేనే నా సినిమానే పాన్ ఇండియా సినిమా చేస్తున్న జయహో రామానుజాని. ఇందులో 11 పాత్రలు చేశాను. పౌరాణికంలో ప్రపంచ రికార్డు ఇప్పటి వరకు ఎన్టీ రామారావు గారు 5 పాత్రలు పౌరాణికం చేశారు. బట్ కమల్ హాసన్ గారు సోషల్ పాత్రలు 10 చేశారు. బట్ నేను పౌరాణికంలో 11 పాత్రలతో ప్రపంచ రికార్డు కొడుతున్నాం. అది కూడా త్వరలో రాబోతుంది అందరి ఆశీస్సులతో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, కాదంబరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ బిఫోర్ దట్ కొంచెం ముందండి ఒకసారి గట్టిగా చప్పట్లతో అయితే విషయాలి. మనం అందరూ ఏంటంటే నేను సైతం అంటాము, బట్ ఈయన మాత్రం మనం సైతం అంటూ కోవిడ్ టైంలో కూడా మనం సైతం అనే బ్యానర్తో ఆర్టిస్టులను, సినిమాకి సంబంధించి ఆర్టిస్టులందరికీ కూడా ఎన్నో రకాలుగా సోషల్ సర్వీస్ చేస్తూ వాళ్ళకు గ్రాసరీస్ అందిస్తూ మనం సైతం అంటూ తన బ్యానర్ నుంచి ఎంతో కొంత తనకు తోచినంత సహాయం అందిస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, తన దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడా మనం సైతం అనే బ్యానర్ నుంచి సహాయం అందించడానికి 24/7 అవైలబుల్ గా ఉంటారు. సో అందుకు మీకు ధన్యవాదాలు సార్. ఇండస్ట్రీ పర్సన్ ఇలా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. సో మీరు ఇలాంటి సోషల్ సర్వీస్ చేయడం వల్ల ఇంకా నలుగురు ముందుకొచ్చి ఒక నలుగురికి హెల్ప్ చేసే దిశగా అడుగులు అయితే పడతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. సో ఓవర్ టు యు సార్. ఏబీసీ ప్రొడక్షన్స్ విధాత టీం అందరికీ శుభాకాంక్షలు. భాస్కరాచార్య గారు, మా బాబు మణికంఠ బాబు అద్భుతం, డ్రమ్స్ రాము, శ్రీనివాసరెడ్డి గారు, అందరూ, మా పిల్లల గారు, దినకర్, అందరికీ శుభాకాంక్షలు. సమాజంలో పేదవాణ్ణి పట్టించుకోకపోయినా, చిన్నవాణ్ణి చదించిన, బలహీనుల్ని తొక్కడానికి ట్రై చేసిన విప్లవం పుడుతుంది. ఆ విప్లవం రాసేది విధాత, ఆ దుర్మార్గుల్ని తుదముట్టించేది విధాత. నిజంగా ఈ టైటిల్ చాలా మంచి టైటిల్ సార్, చాలా మంచి టైటిల్. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో చాలా అవసరం. నక్సలిజం రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ చిన్నవాడిని, బలహీనుడిని తొక్కడం, అన్యాయాన్ని ఎదిరించడం. కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్స్, ఇది చిన్న సినిమాగా మొదలైందేమో కానీ పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం నాకు. మన తెలంగాణ రాష్ట్రంలో, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యమంత్రులు కూడా చిన్న సినిమాలను ఎక్కువగా ప్రోత్సహించడానికి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి నేను మా సోదరులు, మా నాయకులు రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇలాంటి సినిమాల్ని ప్రమోట్ చేయండి సార్. చిన్న సినిమాల్ని భుజాన్ని వేసుకునే మీ ప్రభుత్వాలు దాన్ని నిలబెడితే చాలా ఫైట్ ఇస్తాయి. సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ఫుడ్ పెడతాయి, చాలా మందిని నిలబెడతాయి. బోర్డులంత టాలెంట్, రాజేంద్ర మామూలు టాలెంట్ కాదు. మణికంఠ ఎంత బాగా చేశారు, వాడు డ్రమ్స్ రాము. అంటే ఈ టాలెంట్ ఎక్కడి నుంచి, దానికి చిన్న సపోర్ట్ అవసరం. ఆ సపోర్ట్ ప్రభుత్వాల నుంచే రావాలి. మన మధ్యలో మీడియానే మనకు విధాత. ప్రేక్షకుడి కంటే ముందు ప్రేక్షకుడి దగ్గర తీసుకెళ్లే విధాత మీడియా. మీరు ఇలాంటి చిన్న సినిమాలని మీ బిడ్డగా, మీ సినిమాగా, మీ పార్ట్గా, మీ లైఫ్ పార్ట్గా దాన్ని సమాజంలోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళమని నేను వేడుకుంటూ, ఇలాంటి మంచి సినిమాలు మంచి స్థాయిలో, మంచి స్థాయిలో ఉండటం వల్ల చాలా టాలెంట్ మళ్ళీ మనకి ఈ ప్రజ్వలిస్తుందని నమ్ముతూ, ఆల్ ది వెరీ బెస్ట్ విధాత టీం. నాకు ఒక కంప్లైంట్ ఉంది, నాది తప్పైతే మన్నించాలి. నిర్మాతలు, దర్శకుడే. ఎందుకంటే విలన్ మ్యాచ్ వేశాడు అన్నగారు. ఇక్కడ ఈయన డ్రెస్లో నాకు ఎందుకనో, నేను అయ్యప్ప భక్తుని, అయ్యప్ప ఏమో అని భయం వేసింది. ఒకవేళ అది ఉంటే మీరు ప్రస్పరంగా
మీరు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ భక్తులను కూడా మనం దూరం చేసుకోకూడదు. కాబట్టి అలాంటిది లేదు అనేనా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇది ఒకటి నా రిక్వెస్ట్. ప్లీజ్ నా రిక్వెస్ట్ నాన్న, నేను తమ్ముడు కాబట్టి చిన్న చిన్న జిజ్ఞాసతోటి మనం వెళ్తూ ఉంటాం. కొన్ని పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. ఒకసారి కమిట్ అయిన తర్వాత సినిమాకి అదే చేయాలి కాబట్టి ఒకవేళ అదైతే మాత్రం దయచేసి చిన్న రెక్టిఫికేషన్ చేయమని నా యాక్చువల్గా అయ్యప్ప భక్తుడే తగిన ఈ టవలు ఇదంతా ఉంటుంది. ఇది అది కాదు యాక్చువల్గా. దట్స్ ఆల్. అది అయితే నేను కూడా భక్తున్నే కాబట్టి బాధపడతాను అని చెప్తే, అది అవ్వకపోతే ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. సో పెద్దలందరికీ మరొకసారి నమస్తే తెలియజేసుకుంటూ దైవజ్ఞ శర్మ గారి ఆశీస్సులు కోరుకుంటూ సెలవు. మా వేణుమాధవ్ అన్న అయితే నాకు ఎంత సపోర్ట్ అంటే ఈ ఇండస్ట్రీలో సమాజంలో కూడా చిన్నవాళ్ళ గురించి పేదవాళ్ళ గురించి నేను చేసి పోరాటము ఆరాటం లేదు, దానికి ఎప్పుడు విన్నట్టు నిలబడే కరి వేణుమాధవ్ అన్న కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి సెలవు. సే లవ్, ఐ బిలీవ్ సర్వీస్ ఇస్ గాడ్. అంతే అంతే అండి. సర్వీస్ ఇస్ గాడ్. టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్. పోయే లోపల సర్వీస్ చేద్దాం. సెలవు. సెలవు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ వర్డ్స్. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఫైనల్ గా శర్మ గారు మాట్లాడే ముందు వేణుమాధవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ ఎందుకంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుతున్నాను. నేను మొన్నే కొద్దిగా యాక్సిడెంట్ అయింది. ఈ రోజున ఏబీసీ బ్యానర్ మీద మరి నా మిత్రుడు అఖిల భారతీయ స్వర్ణకారుల సంఘం కార్యదర్శి భాస్కరాచారి గారు నటించి నిర్మించిన చిత్రం విధాత. దీని ట్రైలర్ లాంచింగ్కి ఇచ్చేసినటువంటి నా మిత్రుడు మరి కాదంబరి కిరణ్ గారికి, పెద్దల దైవజ్ఞ శర్మ గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఒక ఉద్యమ నాయకుడిని, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ వ్యవహారాల ఇన్ఛార్జిని, మరి పొలిటీషియన్గా మీడియా డిబేటర్ని, తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ని. సినిమా వాటితో నాకు గత 15 సంవత్సరాలుగా మరి వాళ్ళ అందరితో అనిల్ దగ్గర నుంచి అందరితో నాకు స్నేహం ఉంది. నేనేం చెప్తానంటే, నిజం చెప్తే రోజు మెరుస్తాం, అబద్ధం చెప్తే ఒకరోజు 2 రోజులు మెరుస్తాం. మనం ఎవరి జీవితాలైనా నిజం చెప్తే మాత్రమే మనం ఈ ప్రజల్లో ఉండగలుగుతాం కనుక. కాబట్టి సినిమా కళామ తల్లి మీద ఒక మమకారంతో, ప్రేమతోటి మిత్రుడు ఒక మంచి సినిమాని మరి నటించి నిర్మించడానికి ఎంతో ప్రయాసగా ముందుకు వచ్చి ఈ సినిమా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే వాస్తవాలు కూడా మనం మాట్లాడుకోవాలి. పెద్ద సినిమాలు బుల్లెట్ వేసుకుని వెళ్తుంటే చిన్న సినిమాలు కనీసం సైకిల్ మీద కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఉంది. 3 కోట్ల రూపాయలతో పబ్లిసిటీ చేస్తేనే సినిమాకి ఫంక్షన్ పిలవండి అనేటువంటి సినిమా పెద్దలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఈ రోజున సినీ ఫీల్డ్లో. అందుకనే కళ ఎవరి సొత్తు కాదు. పాలమ్ముకొని వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు మరి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అయ్యారు. మరి సామాన్యుడైనటువంటి చిరంజీవి కొణిదెల వరప్రసాద్ గారు చిరంజీవిగా మారారు. అవకాశాలనేవి మీరు పడ్డ కష్టాన్ని తగ్గట్టుగా, మీరు చేసే పని తగ్గట్టుగా ఎప్పుడు కూడా ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది సినిమా కళమ్మ దగ్గర. ఆ కళకి ఎవరైతే ముగ్ధులై ముందుకు వెళతారో వాళ్ళనే సక్సెస్ వరిస్తుందని తెలియజేస్తూ ఈ సినిమా కూడా వీటన్నిటిని దాటుకొని ముందుకు వచ్చి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నా. ఎందుకంటే ఇందాక చెప్పాడు, మనం సైతం దాంట్లో చేస్తా ఉంటే సమస్య నాతో పని, సుఖంగా ఉన్నవాడికి ఎవరికి నాతో పని లేదు. ఎందుకంటే 1,62,000 కుటుంబాలకి నేను అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా 10 సంవత్సరాలు. స్వర్ణకారులు అంటే గోల్డ్. నేను ముందు చూపుతో ఇచ్చినటువంటి 3 లక్షల రూపాయలు పెట్టి ముద్రా ప్రధానమంత్రి లోను 100 గ్రాముల బంగారం బిస్కెట్ 3,100 కుటుంబాలకు ఇప్పిస్తే ఇవాళ 13 లక్షల రూపాయలు. అంటే 3 రెట్లు బ్యాంకుతో డబ్బులు తీసుకున్న బంగారం ఇవాళ వర్కర్కి లాభం అయ్యి మరి ముందుకెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు. అందుకనే నాయకుడు అనేవాడు కూడా, సినిమాలు నడిపేవాడు కూడా ముందు చూపుతో ఈ సమాజానికి పనికొచ్చేటువంటి పనులు చేస్తూ ముందుకు వెళ్తా ఉంటే సమాజం అభివృద్ధిలోకి వస్తుంది. నేను ఒకటే చెప్తా, 4th ఎస్టేట్ ని ఒక్కదానికి సరైనటువంటి అవకాశాలు ఇవ్వండి అని చెప్తాను నేను ప్రతిసారి. 2 అక్కడ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, ఇక్కడ ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నా. మీడియా వాళ్ళు ఇవాళ ఎండలో కెమెరామ్యాన్ దగ్గర నుంచి, జర్నలిస్ట్ దగ్గర నుంచి అనేక మంది బాగా పనిచేస్తూ ఉంటే కనీసం వాళ్ళకి మౌలిక సదుపాయాలు, సొంత ఇళ్ళు కానీ, మరి స్కూళ్ళల్లో కానీ
ఇటువంటివి కూడా కల్పించలేకపోతా ఉన్నాయి ప్రభుత్వం. దయచేసి మీడియాని నడిపితే ఈ మీడియా సమాజాన్ని మొత్తం మంచిగా నడుపుద్దని మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ వేణుమాధవ్ గారు. సచ్ ఏ లవ్లీ వర్డ్స్. ఇలాగే మీ విషెస్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందరి బ్లెస్సింగ్స్ మీపై ఉంటే ఒక నలుగురికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, సచ్ ఏ లవ్లీ వర్డ్స్. ఇప్పుడు సో మొత్తానికి టీం అందరూ కూడా చాలా బాగా మాట్లాడారు. విధాత అంటూ ఒక మంచి కాన్సెప్ట్ వచ్చేస్తున్నారు టీం అందరూ కూడా. వెరీ సూన్ మన థియేటర్ లో ఎంజాయ్ చేద్దాం ఈ ఫిల్మ్ గురించి. సో ఇప్పుడే మనకి గెస్ట్ గా విచ్చేసారు స్పెషల్ గా శర్మ గారు. సో ఆయన మాటల్లో విన్న తర్వాత ఇంకా ఈవెంట్ ముగించుకున్నాం. ఓటీవీ శర్మ గారు. చాలా క్లుప్త సుందరంగా రెండే మాటలు. గౌరవ పెద్దలు భాస్కరాచార్య గారు నిర్మాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభం చేసి యాక్టర్గా ఆవిష్కరింపబడ్డందుకు ఒకసారి భాస్కరాచార్య గారిని చప్పట్ల ద్వారా అభినందించాల్సి కోరుతున్నాను. అక్కినేని నాగేశ్వరరావు గారికి అంతరాత్మ